హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సండే స్పెషల్ అంటే కామెంట్ చేయండి. అలాగే రాత్రే చెప్పాను మామయ్యకి అయితే ఈరోజు లేపామంటే నన్ను అసలు ఊరుకోను. నైట్ నువ్వు పొద్దున్నే లేచి ఫోన్ కనుక మోగించినా నువ్వు హాల్లో పనుకోమని చెప్పేసాం పిల్లలు. నేను ఇక ఆయన కూడా లేకపోలేదండి. అందరం కలిసి 7 దాకా పడుకున్నామంతే. ఇక గిన్నెలు ఏం లేవండి, దుప్పట్లు అవన్నీ మట్టేసి గిన్నెలు ఏం లేవు కదా, ఇంకా బట్టలు ఉతకాలి. పైననే ఉతికేద్దాం అనుకున్నా. పైన బట్టల బండ కట్టించుకున్నా కదా, ఇంకా అక్కడే ఉతికేద్దాం, వీళ్ళు కూడా పిల్లలు మా ఆయన పైనే ఉన్నారు కదా అనేసి పైననే ఉతికేసాను. ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాము. రోజు డైలీ అయితే ఈవినింగ్ పొద్దున పూట హాట్ వాటర్ అయితే తాగుతున్నాము. ఇక తాగేసి పిల్లలం నేను కొంచెం సేపు వాకింగ్ అయితే చేసాము. ఈ శివరాత్రి వస్తుందంటేనే భయం వేస్తుంది. మళ్ళీ ఏం ఎరగొట్టుకుంటా అని పోయినసారి కాలు ఎరగొట్టుకున్నా, ఈసారి ఏమి ఎరిగిద్దా భయం వేస్తుంది. పండగ వస్తుందంటే భయం. ఈ రోజునేనండి శివరాత్రి అయితే, వచ్చే వారం ఆదివారం ఫుల్గా జనం అయితే ఉంటారు మాకైతే ఇక్కడ రోడ్లు అమ్మటే. ఎందుకంటే కరెంటు పోతుంది. ఇంకో ప్రభ అయితే రెడీ చేస్తున్నారు మా పిల్లలైతే. ఇక 3 రోజులు కరెంట్ ఉండదండి. కరెంటు ప్రభలను ఊరేగిస్తారు. 90 అడుగులు 100 అడుగులు అట్లా కడతారు కదా. ఇంకా 3 days కూడా కరెంట్ ఉండదు, నీళ్ళు రావు, వారం నుంచి వాటర్ రావండి. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక చూడాలి ఎలా జరిగిద్ది. ఈసారి అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇక బట్టలన్నీ ఉతికేసేసి ఆరబెట్టేసేసాను. ఇంకా పిల్లలకైతే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి, అన్నమే వండేసాము, కర్రీ అయితే తీసుకొచ్చాడు అనేసి. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేసి మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.